కమలాకర్ కామేశ్వరరావు గారి దర్శకత్వంలో వచ్చిన ఒక చిత్రంలో కేవీఎస్ శర్మ ఘంటసాల పాడారు. ఆ పాట ఏమిటి, ఆ చిత్రం ఏమిటి, ఆ చిత్రానికి ఘంటసాలకి సంబంధించి గొప్ప విశేషం ఉంది. ఆ విశేషం ఏమిటి? అంతే లక్ష్మి అండి. ఘంటసాల గారి సంగీత సారథ్యంలో సినిమా పేర్లు అయిపోగానే ఒక పాట వస్తుంది. ఘంటసాల గారు గొంతు కలుపుతారు. ఆ ముందుగా వచ్చిన పాట 3 నిమిషాలు ఉంటుంది, చివరిగా వచ్చిన పాట మాత్రం 1 నిమిషం ఉంటుంది. ఆ సినిమా పేరేంటి, ఆ సినిమా దర్శకత్వం ఎవరు, ఆ సినిమా ముందు పాడిన గాయకులు ఎవరు, దానిలో నటించినటువంటి నటీనటులు ఎవరో తెలుపవలసిందిగా కోరుకుంటున్నాను. దానికి వెంటనే ఆయన సమాధానం చెప్పడం లేదు. ఆ చివరి నుంచి చివరి దాకా అయిన తర్వాత ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఒక్కొక్కరి పేరుతో సహా ఆయన చెప్తారు. అది అవధానం. దయచేసి మీరు గమనించాలి. అది అవధాన లక్షణం. జీవితాన్ని అవపోసన పట్టిన శ్రీ రహమతుల్లా గారికి, అవధాన్ గారికి నమస్కారాలు. మీ అందరికీ నమస్కారాలు. ఇంతమంది ప్రేక్షకుల్లో ఎవరో పద్యం గురించి అడగలేదు. నేను పద్య ప్రియుని కాబట్టి పద్యం గురించి అడుగుతున్నాను. వారిని అడిగే ప్రశ్న ఏమిటంటే, కలనంతా ఒక ఖడ్గ ఖండితని సూక్ష్మా భర్త మాతాండ మండల భేదం బదరించి ఏగునెడ తన్మధ్యంబునన్. ఇది ఎవరి మీద చిత్రీకరించారు, ఏ సినిమాలోది, ఆ సినిమా ఏ సంవత్సరంలో వచ్చింది? నమస్కారం అండి అవధాని గారికి. నా పేరు ఇల్లెందుల హేమసుందర్రావు. నేను చైతన్య కళాభారతిలో వైస్ ప్రెసిడెంట్ని. నేను అడగబోయేది కూడా మీరన్నట్టే పద్యం మీద అడుగుతున్నాను. ఆ పద్యం ఎవరు రాశారు, ఎవరి మీద చిత్రీకరించారు, ఎందుకు చిత్రీకరించారు, ఆ డీటెయిల్స్ మొత్తం చెప్పమని కోరుతున్నాను. పాటలోని రాగాన్ని కొంచెం వినిపిస్తాను. ఆలాపనతో విని ఆ పాట యొక్క వివరాలన్నీ మాకు తెలియజేయాలి. ఇది రాగం కూడా ఏమిటో చెప్పాలి. నా పేరు ఎం నాగేందర్ అండి. అడిగే క్వశ్చన్, ఘంటసాల టీజింగ్ సాంగ్ ఒకటి ఉంది, వయ్యారి ఒకల మారి కుమారి. దాని డీటెయిల్స్, అందులో నటించిన వాళ్ళు ఇద్దరు ఎవరా చెప్పాలి. నమస్కారం. నా పేరు రామారావు అండి.